సో ఇప్పుడు ఈ రేస్ కార్ సంబంధించి విచారణలో ఏసీబీ ఇప్పుడు హరీష్ రావుని ఏమంటారు, 9 నెలలుగా విచారణ చేసి 3 సార్లు కేటీఆర్ని పిలిచి మీరే స్క్రిప్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఏదో రాసుకుని మళ్ళీ మీకే స్క్రిప్ట్ ఇస్తున్నారు అని మీరేం చెప్తారు? సార్ ఇప్పుడు ప్రధానంగా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏదైతే బిజినెస్ రూల్స్ నిబంధనల విరుద్ధంగా ఆనాడు కేటీఆర్ గారు 3వసారి మేమే ప్రభుత్వంలో కూర్చున్నామని చెప్పేసి ఒప్పందం చేసుకోకముందే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి యూకేకి సంబంధించిన అకౌంట్లకు వెళ్ళిపోయినాయి కాబట్టి చాలా స్పష్టమైన ఆధారాలతోటి హెచ్ఎండిఏ కోర్టు ముందు కావచ్చు, అదేవిధంగా హైకోర్టులో కూడా మీరు చూస్తా ఉన్నారు. హైకోర్టులో కూడా ఎందుకు కేటీఆర్ స్టే రాలేదు, సుప్రీంకోర్టు పైన కూడా ఎందుకు గెలవలేకపోతా ఉన్నాడంటే చాలా స్పష్టంగా ఒప్పందం చేసుకుంది 27/9/2023 కానీ వీళ్ళు చెల్లించింది 25వ తారీఖు. ఒప్పందం చేసుకోముందు ఎట్లా చెల్లిస్తారు? ఏదో జరిగింది కాబట్టి చెల్లించారు అనేది చాలా స్పష్టం. దానిలో భాగంగా 22,69,63,125 రూపాయలు ఒకసారి, మరో 4 రోజులలో 23 కోట్ల రూపాయలు చెల్లించిన చాలా స్పష్టంగా ఆధారంతో కూడినటువంటి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఇందులో ప్రధాన A1 గా కేటీఆర్ గారు కావచ్చు, A2 గా అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా A3 గా బిఎన్ రెడ్డి గారు. అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టం కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము చెల్లింపులు చేసిన మాట వాస్తవం చాలా స్పష్టంగా ఇక్కడ బిజినెస్. అదే కాక 10 కోట్ల మించి ఏదైతే చెల్లింపు చేసేటప్పుడు హెచ్ఎండి బోర్డు అనుమతి తీసుకోవాలా, క్యాబినెట్ అనుమతి తీసుకోవాలా, ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఎలాంటి అనుమతి. అదే కాకుండా ఇప్పుడు ఈడీ అంటా ఉన్నారు